హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 24వ తేదీన శనివారం రోజున మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. కనుక వారు ఎవరు? వారి గురించి మీకు ఎలా తెలవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది పూర్తిగా చూడాలి. అలాగే మేష రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనమైతే పరిశీలిద్దాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువ బంధాలు అనుబంధాల పట్ల అంటే ప్రేమ ఎక్కువ అయితే ఉంటుంది. ఏ పని చేసినా చాలా డిసిప్లిన్గా చేస్తూ ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ అయినా సునాయాసంగా చేస్తారు. కష్టపడే స్వభావం వీరిలో అయితే అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరిలో ఉన్నత ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఇక వీరి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఏదో అందరిలాగా చేశామా అంటే చేశాము అన్నట్లుగా కాకుండా దేనినైనా ఒక పనిని అప్పజెప్తే దానిలో కొత్త ధనాన్ని కలిపి ఆ యొక్క పనికి చాలా హైలైట్గా తీసుకువైతే వస్తారు. అలాంటి కొత్త ఆలోచనలు, గొప్ప ఆలోచనలు, చాలా తెలివితేటలైతే కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక ఖచ్చితంగా దాన్ని గ్రాంట్ చేసైతే చేసుకునేంత శక్తి సామర్థ్యాలు, తెలివితేటలను అయితే కలిగి ఉంటారు. అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల, అలానే గ్రహాల చెడు ప్రభావం వల్ల వీరికి ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేది రాబోతున్నాయి. చిన్న సమస్యలను ఆల్రెడీ మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? కనుక ఆ చిన్న సమస్యల నుండి బయటకి రావాలి అంటే ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండాలి, కొంచెం తెలివిగాని కలిగి ఉండాలి. ఆల్రెడీ మీకు అధికంగా తెలివి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ తెలివిని ఉపయోగించవలసి అయితే ఉంటుంది. ధైర్యం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో మీరు చెయ్యని తప్పులకి కూడా కొన్ని నిందలు పడే అవకాశం అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి దాదాపు కూడా అన్ని రంగంలో చక్రం తెప్పుతారు. ఈ యొక్క రాశివారు అయితే రాబోయే రోజుల్లో జీరో నుంచే హీరోగా ఎదగబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరిగిలోని విజయం మీ స్వంతం అవుతుంది. ఇక మీకు నిజమే, ఎవరైతే వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, బాధ నుంచి బయటపడాలని నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అటువంటి ఈ మేషరాశి వారి వ్యక్తులకు అయితే మాత్రం మన శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు, మీకు అనుకూలమైన గ్రహచారం అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక గ్రహచారం మిమ్మల్ని అదృష్ట దేవత అయితే వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత కూడా మారిపోతుంది. మరికొద్ది రోజుల్లో మీ దశ అనేది తిరిగిపోతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలను, సమస్యలను, బాధలను అయితే అనుభవించారు. కానీ ఇప్పటి నుంచి అయితే మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దరిద్రమంతా కూడా పోతుంది. అదృష్టవంతులు కూడా అయిపోతూ ఉంటారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు జరగబోయేది ఇదే. అనుకూలమైన గ్రహచారం కారణంగా మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తయితాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు ఆకస్మిక ధనాన్ని పొందే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం అయితే సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏదైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా అయితే ఉండాలి. చక్కగా చౌకచక్యంగా లక్ష్య సాధన తీసుకొని అడుగులైతే వేయాలి. విజయాన్ని సాధిస్తారు. ఇక సమయంలో అయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా మీ యొక్క వృశ్చిక రాశి వారికి అనేక మార్పులు, చేర్పులు అనేవి జరగబోతున్నాయి. గ్రహ
సంచారం కారణంగా రాబోయే రోజులు మీరు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పై అధికారుల నుంచి మెప్పునైతే పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులకు మీకు విలువ అనేది పెరుగుతుంది. ఇక మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే లభిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే ఎక్కువగా దాన ధర్మాలు చేయండి. మీ యొక్క దాన ధర్మాల వల్ల మీ యొక్క ఉత్తమమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా మీకు సహాయానికి తగ్గట్టు మీకు తోచిన తగ్గట్టుకైతే దాన ధర్మాలైతే చేయండి. మీకు ఉత్తమమైన ఫలితాలైతే ఖచ్చితంగా 100% అయితే మీరు పొందగలుగుతారు. ఇక మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు అనుకున్న ప్రతి కూడా మీ స్వంతం అవుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంటే కాదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు ఏవన్నా బిజినెస్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవి సగంలో స్టాప్ అయిపోయినవి, ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఈ యొక్క రాశి వారికైతే మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీ యొక్క ఈ మేష రాశి వారికి లాభం అయితే వస్తుంది. ఇకపోతే కోర్టు తగాదాలు ఉన్నట్లయితే కనుక మీకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ మీ సొంతమైతే కాబోతున్నాయండి. వివాదాలకు చిక్కుకున్న భూములన్నీ మీరు మళ్ళీ స్వంతం చేసుకోబోతారు. ఈ యొక్క రాశివారి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో స్టేబుల్గా, చాలా బలంగా, దృఢంగా, గట్టిగా బలపడతారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి వ్యక్తుల్లో అయితే ఇలాంటి మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో మే 24వ తేదీన శనివారం రోజున ఈ మేష రాశి వారికి మిమ్మల్ని చీకొట్టిన వారు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మరి ఇంతకు వారు ఎవరో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీరు ఎవరైతే గతంలో మీ యొక్క ఈ మేష రాశి వారిని చీ కొట్టారో తిరిగి వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళు మొక్కుతారు. అది కూడా ఈ రోజునైతే జరగబోతుంది. ఈ రాశి వారు కాళ్ళ దగ్గర ఆమె రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది. రాళ్ళు వేసిన చేతితోనే నొప్పులు మిమ్మల్ని చీకొట్టిన ఆ యొక్క స్త్రీ కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ఎవరైతే నలుగురిలో చీకొట్టేవారు తిరిగి తప్పైంది క్షమించండి అంటూ మీ కాళ్ళు పట్టుకుంటారు. మీరు బాగా పడకండి. మీపై రాళ్ళు వేసిన ఆ స్త్రీ ఎదుగుదలను, మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారన్నమాట. ఏదైనా రంగంలో మీరు పై చేయిగా ఉండి దిన అభివృద్ధి చెందడంతో పై నిందలు వేసిన ఆ యొక్క స్త్రీ వారి చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగడతలతే ముంచుతూ మీ యొక్క విలువనైతే తెలుసుకుంటారు. కాబట్టి ఆ యొక్క తప్పేంటో వారైతే తెలుసుకొని మీ కాళ్ళ దగ్గరికైతే ఆ యొక్క స్త్రీ అనేది రాబోతుంది. ఇక మీరు జీవితంలో మీ దగ్గర తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గొడవలల్లో మీరు మధ్యలో దూరం అయిపోతూ ఉన్నారో ఆ యొక్క స్త్రీ అనేది ఇప్పుడు ఈ సమయంలో వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అయితే అడుగుతుంది. కానీ మీరు ఆమె దగ్గర కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మీరు చెడు ప్రచారం అనేది ఆమె బాగా చేస్తూ ఉండడం వల్ల మీకు సమాజంలో చాలా చెడు ప్రచారం అయితే పెరుగుతుంది. కాబట్టి ఆమె దగ్గర మీరు కొంచెం దూరంగా ఉండడమే చాలా ఉత్తమం.